అసలు తగ్గేదే లేదు. ఒకవేళ ఏమైనా పెండింగ్ ఉంటే గేమ్ చేంజర్ వస్తాడు కాబట్టి చెర్రీబాబు కొట్టేసుకుంటే వెళ్ళిపోతాడు 100%. సో పండగకి 3 సినిమాలు వస్తున్నాయి. అతి పెద్ద సంక్రాంతి కాబోతుంది మన తెలుగు వాళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి అతిపెద్ద సంక్రాంతికి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంత పెద్ద సంక్రాంతి లేదు. ఎందుకంటే ప్రతిసారి వస్తే 1-2 సినిమాలు వచ్చినా ఆ 3 రోజులతోటి ఆ పండుగతోటి అయిపోయింది. ఈసారి 2 days, ఎవ్రీ 2 days గ్యాప్ తో వస్తున్నారు కాబట్టి 1 week అనమాట సంక్రాంతి. సో అతిపెద్ద సంక్రాంతి. సినిమాలు చూసుకుంటే వెంకటేష్ గారి సినిమా బీభత్సంగా ఉన్నాయి. మరి రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు కొద్దిగా వెనకబడ్డారు. బాలయ్య బాబుకు ఈసారి ప్రమోషన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఆయన డాకు మహారాజు లుక్లు ఆయన చూసే వెళ్ళి ఒక డైలాగ్ ఏదో ఉండేగా, 10 నిమిషాల్లో బంద్ అయ్యే పప్పు ముందుకు వెళ్ళి నిలబడి చూడు అక్కడ ఒక స్లోగన్ వినపడదు అని చెప్పి, జై బాలయ్య అని. ఆ సౌండ్ ఈసారి ఖచ్చితంగా వినపడుతుంది. అప్పుడెప్పుడు అఖండ టైంలో అమెరికాలో సౌండ్ బాక్సులు పగిలిపోయినాయట. ఈసారి కూడా అది మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. సో అంతకన్నా ముందు రామ్ చరణ్ వస్తున్నాడు, వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఒక 2 లుక్లు కనపడ్డాయి. ఇంకో పేరు కూడా లీక్ అయింది, రామ్ నందన్ అనే క్యారెక్టర్ ఉందంట ఆ పేరుకి. సో పొలిటికల్ గా అండ్ యువతకు కావాల్సిన ఒక యువకుడిగా కూడా చేస్తున్నాడు కాబట్టి 2 లుక్లతో ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ సంక్రాంతిలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఏది ఖచ్చితంగా రామ్ చరణ్ గేమ్ చేంజరే. అయితే ఇవాళ అన్స్టాపుల్ షోకి వెళ్ళారు రామ్ చరణ్ గారు బాలకృష్ణ గారితో. సో ఇంకా వాళ్ళిద్దరు కలవాలి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, అటు మెగా అభిమానులు కానీ నందమూరి అభిమానులు కానీ. సో ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రాబోతుంది? సో రామ్ చరణ్ కి ఒక విధంగా చూసుకుంటే ఫాదర్ ఫిగరే బాలయ్య బాబు గారు కూడా. ఎందుకంటే వీళ్ళందరూ అన్నల తమ్ముళ్ళు లాగానే ఉంటారు. సో ఒక బాబాయ్ తోటి అంటే పెద్ద డాడీ వర్స్ అనే కావచ్చు. సో చాలా రోజుల తర్వాత ఒక షోలు అంటే సినిమాలు ఇప్పటివరకు వాళ్ళు చేయలేదు. చిరంజీవి అనే కూడా చేయలేదు, వాళ్ళిద్దరు కూడా చేయలేదు. సో కనీసం వీళ్ళిద్దరైనా కలుసుకొని ఒక బాబాయ్ కొడుకు లాగా వీళ్ళిద్దరైనా కలుసుకొని అన్స్టాపబుల్ అంటే ఇక బాలయ్య బాబు సౌండ్ ఎక్కడ దాకా వినపడది. విత్ చెర్రీతో సంక్రాంతికి వచ్చే సినిమాల డిస్కషన్ తో అంటే ఖచ్చితంగా రచ్చ ఉంటది. కపిల్ శర్మ షోను కూడా పడుకోబెట్టిందంట అన్స్టాపబుల్. సో ఈ ఎపిసోడ్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటది. అలాగే ప్రభాస్ ఇంతకు ముందు షోలో రామ్ చరణ్ కి ఫోన్ చేయడం, ప్రభాస్ సీక్రెట్లు బయట పెట్టడం. సో ఫుల్ ఎపిసోడ్ వచ్చేస్తే తెలుస్తుంది రామ్ చరణ్ సీక్రెట్ కూడా ఏమైనా ఉంటే ప్రభాస్ ఖచ్చితంగా బయట పెట్టాలని కోరుకుంటాను. నేనైతే ఖచ్చితంగా కోరుకుంటాను, ఎందుకంటే నేను మెగా అభిమాని కాబట్టి. ప్రభాస్ రామ్ చరణ్ చిన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, అవి బయట పెట్టాలి, మనకి హ్యాపీనెస్ ఇవ్వాలి. బాధనిచ్చే సీక్రెట్స్ ఏమైనా ఉంటే బయట పెట్టద్దు. ఎందుకంటే మేము బాధపడతాం, మళ్ళీ మమ్మల్ని చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ మెగా ఫ్యామిలీ కానీ బాధపడచ్చు. సో బాధపడే అంశాలు వద్దు, హ్యాపీగా నవ్వుకునే అంశాలు అంటే బయట పెట్టండి. సపోర్ట్ చేస్తాం. మల్టీ స్టార్ చేయాలని కోరుకున్నారంట రామ్ చరణ్ గారు, బాలయ్య గారు. అవుతుందంటారా? అవుతుంది. వీళ్ళు ఒక 4 కలవాలి, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, మన అల్లు అర్జున్, వీళ్ళు 4 కలిసి ఒక సినిమా తీస్తే బాగుంటుందని. కలియుగ పాండవుల్లాగా ఇట్లా ఈ టైప్ లో వాళ్ళు 4 తీస్తే. అలా తీసే డైరెక్టర్లు ఉన్నారా మన దగ్గర? రాజమౌళి ఉన్నాడు, ఇంకెవరు కావాలి, ఇంకా ఎవరు కావాలి? అలాగండి, రాజమౌళి గారితో పెట్టుకుంటే హీరోలకు టైం వేస్ట్ అయిపోతుంది 5 ఏళ్ళు 4 ఏళ్ళు. అచ్చా ఇంకో పేరు చెప్పాలనా, వంగా సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు బాలీవుడ్ లో ఎట్లా కొడతాడు చూసినావు కదా, ఆడు దండం పెడుతున్నాడు బాబుడియలు గాడు. నువ్వు చేయబట్టే నా బతుకురా బాబు, నేను పునర్జన్మ బతికినట్టు అనిపిస్తుంది నా లైఫ్. ఒక తెలుగుడు వచ్చి నన్ను ఈ రోజు ప్రపంచానికి మొత్తం మళ్ళీ పరిచయం చేశాడు. నా బతుకు బాలీవుడ్ లో లాగం చేసినట్టే ఒక విధంగా. నా పిల్లలు కూడా నన్ను తిట్టే పరిస్థితికి వచ్చారు. ఏంది ఆ నాన్న ఇంకా ఇంట్లో కూర్చొని తింటాడా అని అడుగుతుంటే ఈయన బాధపడుతున్నాడు పక్క రూమ్ లో కూర్చొని. సో అటువంటి బాబుడియలకే సందీప్ రెడ్డి వంగ లైఫ్ని ఇచ్చాడు. సో ఆయన వచ్చి కొట్టే కొట్టుడికి ఇంకా సరిపోద్ది.